కలియుగ వైకుంఠం తిరుమలలో విశాఖ శ్రీ శారదాపీఠం భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురం ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. టీటీడీ 4 అంతస్తులు వేసుకోవడానికి మాత్రమే అనుమతిస్తే శారదాపీఠం 6 అంతస్తులు నిర్మిస్తోందని అన్నారు. వాగును ఆక్రమించి భవనాన్ని కడుతున్నారని, భవిష్యత్తులో వరదలు వచ్చి ఏమైనా అనర్థం జరిగితే ఆ మచ్చ వెంకటేశ్వర స్వామి మీద పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పలువురు సాధువులతో కలిసి శుక్రవారం తిరుమలలోని నిర్మాణంలో ఉన్న శ్రీ శారదాపీఠం భవంతిని శ్రీనివాసానంద సరస్వతి పరిశీలించారు. అక్రమంగా నిర్మిస్తున్న భవంతిని కూల్చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మరి తిరుమల క్షేత్రం అంటేనే ఎంతో భక్తి భావన. అలాంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో విశాఖ శారదా పీఠాధిపతి అని చెప్పుకొని ఇక్కడ అక్రమ కట్టడాలతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా పేపర్స్ ప్రభుత్వ నిబంధనలన్నీ కూడా తొంగలో తొక్కేసి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈ పక్కనే ఉండేటటువంటి వాగు, ఆ వాగుని దాదాపుగా ఒక 60 అడుగులు కప్పేసి అటుపక్క ఇటుపక్క ఉండేటటువంటి చెట్లు కూడా పరమ పవిత్రంగా పూజించేటటువంటి తిరుమల కొండపైన ప్రతి వృక్షము కూడా ఒక మహర్షిగా భావిస్తాం. అలాంటి వృక్షాలు దాదాపుగా వందలాది వృక్షాలన్నీ కూడా నేలని కూల్చేసి ఆ వాగుని కప్పేసి ఇటుపక్క అక్రమ కట్టడాన్ని పెంచి నిబంధనలకి కేవలంగా 4 అంతస్తుల వరకు మాత్రమే నిర్మాణం చేసుకోమని అవకాశం ఇస్తే అటువంటిది 6 ఫ్లోర్ల వరకు కూడా ఆయన అటుపక్క ఇటుపక్క నిబంధనల్ని అతిక్రమించడమే కాకుండా అలాగే ఈ 3 పక్కల కూడా 3.5 మీటర్లు సేఫ్టీ, ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఫైర్ ఇంజిన్ కానీ ఏదైనా చక్కగా వెళ్ళడానికి కూడా కనీసం ఒక అడుగు చోటు కూడా లేకుండా పూర్తిగా ఆయన చేతుల్లో అధికారం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించి చాలా అన్యాయంగా ఈ కట్టడాన్ని చేశారు. ఎంత దారుణం అంటే కనీస ఏవైనా తుఫాన్లు వచ్చేటప్పుడు, వరదలు వచ్చేటప్పుడు విశాలంగా 80 అడుగులు దూరంగా ఉండే వాగుని 20 అడుగులు కుదించేశారు. రేపు వరద కానీ ఏవైనా తుఫాన్ల సమయంలో నీరు ప్రవహిస్తే ఆ వాగులో ఉండే గ్రావెల్ మొత్తం కొట్టుకుపోవడమే కాకుండా లోనకి గుచ్చేసి మొత్తం బిల్డింగే డ్యామేజ్ అయిపోయే ప్రమాదం ఉంది, కూలిపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే మీ అందరూ మీడియా ముఖంగా చూశారు, ఒక భీము పూర్తిగా కిందకి వంగిపోతూ ఉన్నది. అంటే నిబంధనలకు విరుద్ధంగా చాలా బరువు వేయడం వలన అప్పుడే భీము కిందకి అది వంగింది. అంటే భవిష్యత్తులో కొద్ది నెలల్లో కొద్ది రోజుల్లో ఏదైనా ప్రమాదం జరగవచ్చు. రేపు మరి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రోజు ఇక్కడ ఉండే భక్తులకు ఏదైనా కష్టం వచ్చి చనిపోతే ఎవరి బాధ్యత? విశాఖ శారదాపీఠాధిపతి వహిస్తాడా, లేకపోతే టీటీడీ వాళ్ళు వహిస్తారా? ఈ మచ్చ అనేది వెంకటేశ్వర స్వామి మీద పడిపోతుంది కదా. తిరుమల క్షేత్రంలో ఈ ఘోరం జరిగిందంటే అది వెంకటేశ్వర స్వామికి అపకీర్తిగా మారిపోతుంది కదా. అలాంటి అపకీర్తిని తెచ్చిపెట్టేటటువంటి ఈ శారదాపీఠం అక్రమార్గంగా నిర్మాణం చేస్తున్నటువంటి ఈ అంతస్తుల్ని ఎందుకు మీరు కోల్చడం లేదు? ఎందుకు మీనమేఘాలు మీరు లెక్కిస్తూ ఉన్నారు? ఎందుకు తాత్సర్యం చేస్తున్నారు? మీరే చెప్పారు కదా, విశాఖ శారదాపీఠం దాదాపుగా వారికి ఇదిగోండి విశాఖ శారదాపీఠానికి 5,000 SFT స్థలం ఇస్తే ఆయన 2,150 SFTని దురాక్రమణ చేశారని టీటీడీ వాళ్ళే చెప్పారు. మరి మీరే చెబితే మీరే ఎందుకు అమలు చేయడం లేదు? కాబట్టి ఇటువంటి నిబంధనల విరుద్ధంగా చేసేటటువంటి కార్యక్రమాల్లో మీరు ఎలా సర్టిఫై చేస్తున్నారు? ఇదంతా బాగుందని ఫైర్ సర్టిఫికేట్లు మీరు అలాగ ఇస్తున్నారు అంటే భక్తుల భద్రత మీకు అక్కర్లేదా? వెంకటేశ్వర స్వామికి సేవకులు కదా మీ అందరూ కూడా. మీరు జీతాలు తీసుకుంది వెంకటేశ్వర స్వామికి భక్తులకి సేవకే కదా మీరు ఉన్నారు. రేపు జరగకూడదు జరిగితే ఎంత ప్రమాదం అది ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఇది వెంకటేశ్వర స్వామి మాకు ఆయన పంపించాడేమో అనుకుంటున్నాం మేము. వెంకటేశ్వర స్వామి పవిత్రత, వెంకటేశ్వర స్వామి తాలూకా గౌరవ మర్యాదలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు భగ్నం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. దానికి ఎవరైనా కూడా శిక్షార్హులే. విశాఖ శారదాపీఠం కూడా శిక్షార్హమే. తక్షణమే ఈవో ఎందుకు స్పందించడం లేదు? కొత్తగా ఈవో గారు వచ్చారు, శ్యామలరావు గారు. నేను ఆయన వచ్చిన వెంటనే ఆ అన్నదానాన్ని క్యూ కాంప్లెక్స్ అన్నీ చూశారు, చాలా సంతోషించాం. మేము అన్నప్రసాదం తిన్నా బాగానే ఉంది. కానీ మీరు ఇన్ని పనులు చేసే మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్న మీరు ఈ అక్రమ కట్టాన్ని ఎందుకు మీరు కోల్చడంలే? నిబంధనల విరుద్ధంగా ఉన్నదని మీరే చెప్తున్నారు కదా.
మరి కాబట్టి తక్షణమే భక్తుల సౌకర్యం కోసం వెంకటేశ్వర స్వామికి ఎటువంటి అపకీర్తి రాకూడదు, ఆయనకి ఏ మచ్చ రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో స్వామిగానే ఉండాలి. ఆయన తాలూకా కీర్తి ప్రతిష్టలు దేశాలు వ్యాప్తించాలి తప్ప ఎక్కడా కూడా చెడ్డ పేరు అనేది రాకుండా ఉండాలని ఇక్కడ ఉండే అధికారులు కోరుకుంటే తక్షణమే ఈ అక్రమ కడ్డాలు కూల్చండి. మీరు కూల్చకపోతే హిందూ సమాజం యావత్తు కూడా మేము అనేక రకాలుగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కోసం, మా దైవం కోసం, మా స్వామి కోసం మేము ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని మేము మరీ తెలియజేసుకుంటూ తక్షణమే వెంకటేశ్వర స్వామి డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నారో ఇక్కడికి రావాలి. ఇక్కడ మేము ఉంటున్నాం, మాకు సమాధానం చెప్పాలి. ఈవో గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండేటువంటి స్టాఫ్ కూడా స్పందించడం లేదు. ఎందుకు మీరు స్పందించడం లేదు? భక్తులు సౌకర్యం కోసం మేము ఎన్ని ఫోన్లు చేసినా మాట్లాడడం లేదు, వస్తామంటున్నారు, తప్పించుకుంటున్నారు. ఇది చాలా అపచారం, ఇది విరుద్ధం కూడా. తక్షణమే స్వామికి న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. ఈ విశాఖ శారదా పీఠాధిపతి చెప్పుకున్నటువంటి ఏదైతే కోర్టులో ఉన్నదని చెప్తున్నాడో, సరే కోర్టులో ఉన్నదాన్ని పక్కన పెట్టండి, పాత బిల్డింగ్ ఉంది, పాత బిల్డింగ్ కూడా చుట్టూ సేఫ్టీ మెజర్స్ లేవు, నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయి. కేవలం 4 అంతస్తులకి అనుమతి ఇస్తే పాత బిల్డింగ్ కూడా ఆయన 6 అంతస్తులు కట్టాడు. ఇది నిబంధన విరుద్ధం కాదా? మరి ఎందుకు ఏం చేస్తున్నారు మీరు? కనీసం అన్నం పెడుతున్నాడు ఎవరికైనా? కనీసం ఎవరికైనా ఒక పూజ చేస్తున్నారా? దేనికి ఇచ్చారండి? పీఠాలు మఠాలు ఒక పూజ చేయమని, యజ్ఞాలు చేయమని, భక్తులకి ఆదరించమని ఇచ్చారు. కనీసం పిడికిడి అన్నం ఎవరికి పెట్టడం లేదు విశాఖ శారదా పీఠం. ఒక సామాన్యమైన భక్తుడికి కూడా రేట్లు గదులు రేట్లు చెప్పి పెళ్లిళ్ళు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. వ్యాపార కేంద్రంగా, వ్యాపార పీఠాలుగా పెట్టుకొని నడుపుతున్నారు తప్ప ఒక సామాన్యమైన భక్తుడిని కూడా హక్కును చేర్చుకునే పరిస్థితి ఇక్కడ లేదు. అలాంటప్పుడు ఎందుకు ఈ చోటు, ఎందుకు ఈ భవనం ఇవ్వాలి? వెంకటేశ్వర స్వామి భక్తులకి సేవ చేయు, వెంకటేశ్వర స్వామిని మాయ చేస్తారు. రేపు ఏదైనా జరిగితే ఆ మచ్చ వెంకటేశ్వర స్వామి మీద పడిపోతుంది. ఇక్కడ ఏమైనా తుఫాన్లు వచ్చి వరదలు వస్తే ఆ గదుల్లోకి నీరు వెళ్ళిపోయి ఎవరైనా చనిపోతే అది ఆ మచ్చ కూడా వెంకటేశ్వర స్వామి భరించాలి. ఇంతగా చేస్తున్న మీకు ఎందుకు క్షమించాలి? ఎందుకు క్షమిస్తున్నారు అధికారులు? కాబట్టి తక్షణమే ఇది కూర్చాలని మేము మరీ డిమాండ్ చేస్తున్నాం. మరి దీనిపైన కూర్చకపోతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి, పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి, నరేంద్ర మోదీ గారు బాగుండాలి, కూటమి ప్రభుత్వం చక్కగా ఉండాలి, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందించాలని మేము కోరుకుంటున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ప్రక్షాళన చేస్తున్నాను అన్నారో దాన్ని దయచేసి నిలబెట్టుకొని ఇక్కడ ఉండేటువంటి యంత్రాంగం దయచేసి పాత ప్రభుత్వం ఉందనుకోకండి, కొత్త ప్రభుత్వం వచ్చింది, అధికారులు స్పందించాలి. పాత ప్రభుత్వం లాగా మేము ఇష్టానుసారం చేస్తామంటే మీ ఆటలు సాగవు చెప్తున్నాం. మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఇప్పుడు పెడతాం. ఇక్కడ జరిగే ప్రతి పిన్ టు పిన్ మీద ముఖ్యమంత్రి గారు మేము కలుస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెడుతున్నాం, బీజేపీ పెద్దలకు కూడా పెడుతున్నాం. తక్షణమే డిపార్ట్మెంటు మీనమేషాలు లెక్కించకుండా త్వరగా వచ్చి ఈ అక్రమ కడ్డాన్ని తొలగించాలని, ఒకవేళ కోర్టులో ఉంటే పాత కడ్డానైనా తొలగించండి. పాత కడ్డానికి కూడా ఏ నిబంధనలు లేవు, పాత బిల్డింగ్కి కూడా ఏ నామ్స్ కూడా లేవు, అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి, ఉల్లంఘనలతో ఉన్నాయి. దాన్ని తొలగించండి. ఇక్కడ పీఠం ఉండేటువంటి తొలగించడానికి ఇబ్బంది ఉండ అంటారా? రేపు భక్తులకు ఏ అసౌకర్యం జరిగినా అది మాయన మచ్చగా పడిపోతుంది. వెంకటేశ్వర స్వామికి మాయన మచ్చ వస్తే మేము మా ప్రాణాలు త్యాగం చేస్తాం తప్ప స్వామికి ఎట్టి పరిస్థితుల్లో ఆయన పవిత్రత భంగం కలగనేమో. దానికోసం మేము పోరాడుతున్నాం, వెంకటేశ్వర స్వామి కోసం మేము మాట్లాడుతున్నాం. వెంకటేశ్వర స్వామి కీర్తి ప్రతిష్టలు పెరగాలని మేము కోరుకుంటున్నాం తప్ప నిబంధనల విరుద్ధంగా జరిగేటటువంటి ఈ కట్టడాలు తొలగించకపోతే రేపు వరదలు వచ్చేటప్పుడు బిల్డింగ్ కూలిపోతుంది. మొత్తం వాకి కప్పేసరి మీరు ప్రత్యక్షంగా మీడియా మిత్రులు అందరూ చూశారు. రేపు జరిగే ప్రమాదానికి ఎవరు బాధ్యులు? ఏదైనా జరిగితే ఎంతటి తీరని అది లోటు పూర్తి చేయని లోటు అయిపోతుంది. కాబట్టి స్పందించి ఈ అక్రమ కట్టాలు తొలగించాలని మరీ మేము డిమాండ్ చేస్తున్నామండి. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ. తప్పనిసరిగా అండి. ఇప్పుడు ఈవో గారితో మాట్లాడాం, ఆయన వస్తామన్నారు, చూస్తాం ఎంతవరకు వస్తారు అనేది. సీసీ గారితో మాట్లాడాం, తొందరగా చెప్పి మేము వస్తామని అన్నారు, ఇక్కడ ఉంటాం మేము. వారు స్పందించకపోతే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి కలుస్తాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలకు దృష్టిలో పెట్టి ఈ ఇష్యూని ఎక్కడితో మేము విడిచిపెట్టమండి. ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇది చాలా మీరు చూశారు, భీమ్ కూడా ఎప్పుడే ఉంగిపోయింది. ఎందుకు? బరువు పెరిగిపోయింది. ఒక గాడి మీద 100 కేజీలు వేసామనుకోండి మోస్తుంది, మరొక 100 కేజీలు వేస్తే అలాగే ఇప్పుడు ఈ పరిస్థితి అయిపోయింది. వాగులో కట్టేసి వాగుని కప్పి పెంచారు. వాగులో ఎప్పుడు ప్రొటెక్షన్ ఉంటుందండి, గ్రావెల్ గట్టిగా ఉంటుంది. నమో వెంకటేశ్వర.